పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ మాట మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక అని అంటేనే పేరులోనే ఉంది. ఏ సంఘం అన్నమాట? ఏ సంఘం? ఫిలిప్పీ సంఘం. ఫిలిప్పీ సంఘం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. నా వెనకాలందరి మాట చెప్తారా? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఏం చేయాలట? ఈ వారం లేక ఈ యొక్క దినములలో ప్రభు మనతో మాట్లాడే ఏమండి వర్తమానం, లేక ఈ వర్తమానమునకు నేను పెట్టుకున్నటువంటి పేరు ఏమిటి అని అంటే క్రీస్తులో ఆనందించుట. అందరూ చెప్పండి మాట. నాకు సరిగా వినబడలేదు. మీ ప్రక్కనున్న వాళ్ళు కూడా చెప్పండి ఆ మాట. చెప్పారా? అంటే మరి వాళ్ళు ఎక్కడ ఆనందిస్తున్నారో నాకు తెలియట్లేదు. అందుకని ఈ మాట వాళ్ళకి మిమ్మల్ని చెప్పమని చెప్పాను. కాబట్టి ఎవరిలో మనం ఆనందించాలి? క్రీస్తులో. ఈ మాట అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆ ఫిలిప్పీలో ఉన్నటువంటి ఆ సంఘానికి, ఆ విశ్వాసులకు చెప్తున్నారు. ఆనందించాలట. ఎప్పుడు ఆనందించాలి? అప్పుడప్పుడునా? ఎల్లప్పుడునా? ఎల్లప్పుడూ. ఎవరిలో ఆనందించండి? ప్రభువునందు. ఆ మాట మాత్రం మీరు మర్చిపోకండి. ఎవరినందు? ప్రభువునందు ఆనందించుడి అని. అక్కడితో ఆ మాట ఆపలేదు ఆయన. అక్కడితో ఆ మాట ఆపలేదు. ఏమన్నాడు? మరలా చెప్పుదును. అది చూసారా? ఒక మాట రిపీటెడ్గా, ఒక మాట మరొక్కసారి చెప్తున్నారనంటే అది మనం ఆలోచించాలి ఖచ్చితంగా. అందులో నుండి ఏదో ఏమంటే మనము తప్పకుండా తీసుకోవాలి, నేర్చుకోవాలి. కాబట్టి ఈ యొక్క వారములో ప్రభు మనలను ఏమండి దర్శిస్తూ మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి అంశం క్రీస్తులో ఆనందించుట. చెప్పండి మరొక్కసారి బిగ్గరగా ఈ మాట. ఓకే. ఇక పత్రికను గురించి కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. అంటే ఒక రకంగా బైబిల్ స్టడీ లాగా దేవుని వాక్యములో ఉన్నటువంటి విషయాలు మనం తెలుసుకోవడం ఎంతైనా మనకు మంచిది. కాబట్టి పుస్తకపు యొక్క పరిచయం కూడా నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను ఈ పత్రికను గురించి. మొదటిదిగా ఈ పత్రిక ఎవరు రాశారు, లేక రచయిత ఎవరు అని అంటే, రచయిత ఎవరు చెప్పండి? అక్కడే ఉంది కదా, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన మాట. చదవడం పెద్ద కష్టమేమి కాదు ఏమండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తే దైవ జనాంగమా, అక్కడ ఎవరు దయచేసి మెట్ల మీద కూర్చోకండి బాబు. నీకు ప్రతిరోజు నేను ప్రత్యేకంగా చెప్పలేను, మధ్యలో మాట్లాడకూడదని నా ఉద్దేశం. చైర్స్ ఎక్కడో 10 కుర్చీలు పెట్టాలి. పురుషులైనటువంటి వారు కొంతమంది అక్కడ ఉండలేకపోతా ఉన్నారు, లేకపోతే ఎదరకు రాలేక మెట్ల మీదకి వెళ్ళిపోతున్నారు. శామ్యులు కొంచెం తీసి అక్కడ పెట్టిన బోళ్ళు ఖాళీ ఉంది, అక్కడ చైర్స్ లేవు. లేకపోవడం వల్ల వాళ్ళు ఇక్కడ ఎందుకులే అందరి మధ్యలో ఎలాగ వెళ్తామని ఒక సిగ్గుతోనో భయంతోనో మెట్ల మీదకి వెళ్ళిపోతూ ఉన్నారు. అలా వెళ్ళిపోవడం వల్ల నా ముఖం మీరు చూడలేకపోతా ఉన్నారు. మీ అందమైన ముఖం నేను కూడా చూడలేకపోతున్నాను. అలనాడు ఆదాము ఎక్కడున్నట్టు ఎక్కడెక్కడో దాక్కుంటున్నారు. అలాగ ఉండటం ఏమండి ఆశీర్వాదకరం కాదు. వాక్యం జరిగేటప్పుడు ఖచ్చితంగా దైవ సేవకుని యొక్క ముఖమును చూస్తూ ఏం చేయాలట? మీకు నచ్చినా నచ్చకపోయినా కానీ ఏం చేయాలి? చూస్తూ దేవుని వాక్యమును వినాలి. అప్పుడు మనకి ఏం కలుగుతుందన్నమాట? ఏకదృష్టి అనేది కలుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు వచ్చేయండి. ఇంత చెప్పిన తర్వాత కూడా మీ కొరకు చైర్స్ వేయబడ్డాయి. 1 2 3 ఉన్నారా? ఒకళ్ళు ఉన్నారండి. ఎవరు లేరా? ఏమైపోయారు? ఎదురుకొచ్చేయండి బ్రదర్స్. చక్కగా అందులో కూర్చోండి. చైర్స్లో గాలి వేస్తుంది. ఇలా ఎవరైనా వచ్చినా తర్వాత అక్కడ కూర్చుంటారు. అది చెయ్యండి. ప్రతిరోజు నేను చెప్పలేను, మధ్యలో పని పాడు చేయొద్దని ప్రేమతో ప్రతి ఒక్కొక్కరికి
నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నాము అని అంటే, ఈ పత్రిక రాసింది ఎవరు చెప్పండి? పౌలు గారు. రచయిత పౌలు ఏ టైంలో రాశాడు అని అంటే గనక మీరే చెప్పేస్తారా? ఏ టైంలో రాశాడు అని చెప్తున్నాను. టైం ఏమండి, క్రీస్తు శకం 60లో ఏమండి ఈ పత్రిక వ్రాయటం జరిగింది. క్రీస్తు శకం చెప్పండి ఎందులో 60లో ఈ పుస్తకం లేక ఈ పత్రిక ఆయన రాయడం జరిగింది. అంటే కాలము నేను చెప్తా ఉన్నాను, కాలము టైం సమయం నేను జ్ఞాపకం చేస్తున్నాను. రచయిత ఎవరో చూసాం, కాలం ఏంటో కూడా మనం చూసాం. ఏమంటే ఇక్కడ రెండో విషయం ఏంటి అని అంటే, పౌలు రాసినటువంటి పత్రికలు ఎన్ని అని అంటే ఇప్పుడు చెప్పండి, మీకు తెలుసు కాబట్టి. అమ్మా, పౌలు రాసిన పత్రికలు ఎన్ని? 14. ఎన్ని? పౌలు గారు రాసినటువంటి పత్రికలు ఎన్ని అని నేను అంటా ఉన్నాను. సరే, నేనే చెప్పేస్తాను. ఇక మధ్యలో మిమ్మల్ని ప్రశ్నల వర్షం కురిపించిన దానికి మరలా మీ దగ్గర నుంచి సమాధానం తీసుకోవడం ఇదంతా కొంచెం ఇదవుతుంది కాబట్టి త్వరగా చెప్పుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తాను. పౌలు రాసినటువంటి పత్రికలు 13. ఏమండి, ఈ 13 పత్రికల్లో ఏమండి 9 పత్రికలు సంఘ పత్రికలు అంటారు. 9 పత్రికలు ఏమండి సంఘ పత్రికలు అంటారు. ఏమండి 4 పత్రికలు వ్యక్తిగత పత్రికలు అంటారు. 9 ఏమో సంఘ పత్రికలు. అంటే సంఘ పత్రికలు అంటే అర్థం ఏంటి? అందులోనే ఉంది సంఘానికి రాసిన పత్రికలు. వ్యక్తిగత పత్రికలు అని అంటే వ్యక్తుల పేర్ల మీద వ్రాయబడిన పత్రికలు. ఎవరు ఆ వ్యక్తులు అని అంటే, తిమోతికి రాసిన ఏమండి పత్రిక 2 పత్రికలు ఉంటాయి. ఏమండి 3 తీతు, 4 ఫిలోమోను. 4 పత్రికలు. 9, 4 చెప్పండి ఎంత? వీకా ఏమండి 13 పత్రికలు. మీకు ఒక అనుమానం, సందేహం ఉండొచ్చు. ఆ సందేహాలు ఏమైనా ఉంటే పెట్టుకోకండి, తర్వాత నిర్వృత్తి చేస్తాను. ఇప్పుడు దాన్ని ఏమంటే టచ్ చేయొద్దు. అంటే మీకు ఏదైనా వస్తే గనక దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పేయండి. ఏమంటే పౌలు గారు రాసిన పత్రికలు ఎన్ని? 13. 9 ఏమో సంఘ పత్రికలు, 4 ఏమో వ్యక్తిగత పత్రికలు. అయితే ఈ సంఘ పత్రికలు, వ్యక్తుల పత్రికలు ఈజీగా మనకు అర్థమైపోతాయి. ఫిలోమోను గురించి రాసినప్పుడు ఆయన పరిస్థితి ఏంటో, తిమోతికి రాసినప్పుడు ఆయన మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అయితే సంఘ పత్రికలు అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. కొంతమంది సంఘ పత్రికలు అర్థం చేసుకోలేక కొన్ని తిప్పలు పడతారు. అయితే సంఘ పత్రికలు అర్థం కావాలంటే, ఈ సంఘ పత్రికలు అర్థం కావాలంటే ఖచ్చితంగా మనము చదవవలసిన ఒక పుస్తకం ఉంది బైబిల్లో. అదేమిటి అని అంటే అపోస్తుల కార్యముల గ్రంథం. ఏ గ్రంథం చెప్పండి? అపోస్తుల కార్యములు. అంటే అపోస్తుల కార్యములు గ్రంథం చదివితే మనకి ఏం బాగా అర్థమవుతాయి? సంఘ పత్రికలు అర్థమవుతాయి. చెప్పండి. అదే ఇప్పుడు నేను చెప్పిన మాట తిరిగి చెప్పండి పోనీ. ఏమండి, ఆ విషయం అర్థమైంది కాబట్టి. సంఘ పత్రికలు అర్థం కావాలంటే ఏ పుస్తకం చదవాలి? ఆదికాండం చదవాలి. అవునా? మరి అపోస్తులు, అంతే కదండి, అపోస్తులు చదవాలి. అప్పుడు ఈజీగా, ఎందుకంటే అక్కడ ఆ పరిస్థితులు జరిగినటువంటి సంఘటనలను బట్టి మనం ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. అయితే ఇక్కడ మీరు మరొక విషయం, సంఘంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారాన్ని సంఘ పత్రికల్లోనే దేవుడు ఏమంటే పొందుపరిచి ఉంచడం జరిగింది. సంఘములో ఉన్న ప్రతి సమస్యకు, అది ఏ సమస్య అయినా, విశ్వాసుల మధ్యలో ఏమంటే దైవ ప్రజల మధ్యలో ఉన్న ఏ సమస్య అయినా కానీ అది పరిష్కరించబడాలి అని అంటే పరిష్కారానికి ఏమండి సంఘ పత్రికలలోనే ఏమండి దాని యొక్క వివరణ, పరిస్థితి ఏమండి పొందుపరచటం అనేటువంటిది జరిగింది. ఇది రెండో విషయం, పత్రికలు గూర్చిన రెండో విషయం. ఇక మూడో విషయానికి వచ్చేస్తే పుస్తక పరిచయం. అంటే ఈ ఫిలిప్పీ పత్రికను గురించి కొంత పరిచయం నేను జ్ఞాపకం చేసి సందేశంలోనికి వెళ్ళిపోతాను. పరిచయం ఏమిటి అని అంటే ఏ అని మీరు పెట్టుకుని దాన్ని రాసుకోవచ్చు. ఏమంటే మొదటిది ఏమిటి అని అంటే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో, అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో 3 వ్యక్తుల ద్వారా ఈ సంఘం స్థాపించబడింది. ఎంతమంది ద్వారా అంటే ఈ సంఘ స్థాపనకు ఏమంటే ఎంతమంది పనిచేశారు అని అంటే 3 వ్యక్తులు. ఆ వ్యక్తులు ఎవరో తర్వాత నేను చెప్తాను. అంటే ఒక సంఘం కట్టబడడానికి
చెప్పండి, ఒక సంఘం కట్టబడడానికి ఎవరు కారకులుగా ఉన్నారు? అమ్మా చెప్పండి, బంగారు తల్లులు చెప్పండి. ముగ్గురు వ్యక్తులు. అంటే సంఘం కట్టబడడానికైనా వ్యక్తుల యొక్క ప్రమేయం ఉంది. సంఘం కోల్పోవడానికి కూడా చాలా డేంజర్ అన్నమాట. అంటే ఈరోజు ఈ రెండట్లో ఏ రకానికి చెంది మనం ఉండాలి? కట్టే పనిలోనే ఉండాలి, కానీ ఏం చేయకూడదు. అది కుటుంబాన్నైనా వ్యక్తినైనా సంఘాన్నైనా కట్టాలి, అంతేగాని ఏం చేయకూడదు. ఒక్కొక్కళ్ళు ఎలాంటి వాళ్ళు అని అంటే, ఎంత గొప్ప వాళ్ళు అంటే, కడతా ఉంటుంటే ఒక్కొక్కడు ఏం చేస్తాడట, పీగుతూ ఉంటాడట. ఏమండి, దేవుని యొక్క రాజ్య విస్తరణలో మనం అలా ఉండకూడదు. అంటే ఈ ఫిలిప్పీ సంఘం కట్టబడడానికి ముగ్గురు వ్యక్తులు కారణమయ్యారు. ఏమండి, ఎప్పుడు ఈ సంఘం స్థాపించబడింది అని అంటే, పౌలు గారి యొక్క 2వ సువార్త ప్రయాణంలో ఆయన అద్భుతమైనటువంటి 3 మిషనరీ జర్నీ చేశారు ఆయన. ఏమండి, ఆ 3 సువార్త ప్రయాణాల్లో 2వ సువార్త ప్రయాణంలో ఈ సంఘం స్థాపించబడింది. పౌలు గారి యొక్క 2వ సువార్త ప్రయాణంలో ఈ ఫిలిప్పీ సంఘం చెప్పండి ఏం చేయబడింది? స్థాపించబడింది. మొదటిగా ఏమండి, ఎవరి ద్వారా స్థాపించబడిందో చెప్పాను. ఏమండి, ఎప్పుడు స్థాపించబడిందో కూడా చెప్పాను. ఏమండి, ఏలో బి ఏమండి, మీరు ఆలోచన చేస్తే ఈ పట్టణం ఏమండి దేనికి ప్రసిద్ధమైనది అని అంటే, ఈ ఫిలిప్పీ పట్టణం బంగారానికి, ఏమండి బంగారపు వ్యాపారానికి ప్రసిద్ధి. ఈ పట్టణానికి ఉన్నటువంటి ప్రత్యేకత అంటే ఏమండి, ఏ వ్యాపారం ఏమండి ఈ పట్టణంలో ఎక్కువగా జరుగుతుంది అని అంటే చెప్పండి, ఏ వ్యాపారం? మరి మన ఊళ్ళో మిమ్మల్ని ఖచ్చితంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, గుడ్ ఫ్రైడేకి ఆలోచన చేద్దామా ఏదైనా? కాబట్టి ప్రియమైన మన ఊర్లో ఏం జరుగుతుందనంటే, ఇలాగా చూస్తున్నారేంటి, వెళ్ళిపోయమని పొలమని పడిపోయి కొనేయమంటే కొనేస్తారు ఇక కదా. అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఏముంటుంది, మాట్లాడరేమ్మా. ఆత్రేయపురం వెళ్తే అడుగడుగుని ఏం కనబడతాయి? పూతరేకులు కనబడతాయి కదా. అది దానికి ప్రసిద్ధి. తాపేశ్వరం స్టార్ట్ అయ్యామనంటే లైన్గా ఏముంటాయి చెప్పండి. ఒట్లో ఒక్కొక్క ఏరియాలో అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆ విధానం దొరుకుతుంది. అలాగా మీరు ఫిలిప్పీ పట్టణానికి పోతే అడుగడుగున ఏ కొట్లు ఉంటాయి? బంగారు కొట్లు ఉంటాయి అన్నమాట. ఏమంటే చాలా ఇదిగా మీరు చవకని ఏమంటే కొనుక్కోవచ్చు. ఎవరైనా కొనుక్కునే ఆలోచన ఉంటే వెళ్ళరండి ఆ ఫిలిప్పీ పట్టణానికి. ఉన్న బంగారం ఏమన్నా ఉంటే అమ్ముకుని. ఏమండి ఈ యొక్క పట్టణం దేనికి ప్రసిద్ధి చెందినది అని అంటే, బంగార వ్యాపారానికి ప్రసిద్ధి చెందినటువంటి మంచి పట్టణం అని పట్టణాన్ని గురించి కూడా జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే మరొక విషయం ఏంటి అని అంటే, సిలో ఏమండి అభినందనలో మొట్టమొదటి సంఘం, ఏమండి అభినందనలో మొట్టమొదటి సంఘం ఏదైనా ఉంది అని అంటే అది ఎవరు చెప్పండి? ఈ ఫిలిప్పీ సంఘమే. అభినందనలో అంటే అభినందన నొందినటువంటి సంఘం, అభినందించబడినటువంటి సంఘం. అంటే దేవుడే లేక దైవ సేవకులే ఈ సంఘాన్ని చెప్పండి ఏం చేశారనమాట? అభినందించారు. అంటే అభినందించేలాగా వాళ్ళు ఉన్నారు. మరి ఈరోజు ఏమండి మనం ఎట్లా ఉన్నామో ఆలోచన చేసుకోవాలి. 4వదిగా నేను చెప్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే, సంఘ స్థాపనకు కారణమైన ముగ్గురు వ్యక్తులు ఎవరు? దాన్ని చెప్పాను కదా, ఈ సంఘం ముగ్గురు ద్వారా స్థాపించబడిందని. ఎవరా ముగ్గురు వ్యక్తులు అని అంటే గనక ఏమండి, లూదియా మొట్టమొదటి వ్యక్తి. లూదియా తుయతైరా పట్టణస్థురాలు ఆమె. లూదియా ఎవరు చెప్పండి? తుయతైరా పట్టణస్థురాలు. రెండవదిగా చిన్నది ఏ చిన్నది అని అంటే, పుతోను దెయ్యం పట్టిన అపోస్తల గారు చాలా చిన్నదిళ్ళు ఉంటారు. కానీ పుతోను దెయ్యం అంటే ఈ అమ్మాయికి ఏం పట్టిందట? పుతోను అనే దెయ్యం పట్టింది. ఆ దెయ్యం పట్టిన చిన్నది. ఏమండి, అయితే అంతకుముందు దెయ్యం పట్టింది, కానీ దెయ్యం వదిలిపోయిన తర్వాత సంఘ స్థాపనకి ఈమె కారణమైంది. స్తోత్రం చెప్పండి. కొంతమందిని ఈ మధ్య పిల్లల్ని కూడా పిల్ల దెయ్యాలు పడతా ఉన్నాయి. కొన్ని పిల్ల దెయ్యాలు, తల్లి దెయ్యాలు, ఏమంటే పెద్ద దెయ్యాలు, కొరిన దెయ్యాల్లో కూడా రకరకాలు ఉన్నాయి. ఒక్కొక్క దెయ్యం అనమాట. ఈ అమ్మాయికి దెయ్యం పట్టింది. ఆ దెయ్యం పడితే ఆ దెయ్యం పట్టినప్పుడల్లా అమ్మాయి ఏం చేస్తూ ఉండేదట? పూనకం వేస్తూ ఉండేది అనమాట. చదవలేదా మీరు? ఈ వివరాలన్నీ మనకు ఎక్కడ దొరుకుతాయి అని అంటే కనుక, ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ కూడా అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 16వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ ఉంటాయి.
లాభం సంపాదిస్తుందంట. చూసారా, దెయ్యం ఏమి సంపాదిస్తుంది? అది బాగా సోది చెప్తుందనమాట. సోది చెప్తా ఉంటుంటే తల్లిదండ్రులకు కూడా ఎలా ఉందనమాట, భలేగా ఉంది. కొంతమందికి అలాగే చీకట పట్టింది దెయ్యం పట్టిందని లేదు. ఎలాగైతే ఉన్నాయి, డబ్బులు వచ్చాయా, ఏమంటే ఏ వ్యాపారం అయితే ఏంటి, సారా వ్యాపారమా, కళ్ళు వ్యాపారం, ఇంకోట, మనకి ఏమొచ్చాయి, డబ్బులు వచ్చాయని చూసుకుంటున్నారు. కానీ అది చీకటి వ్యవహారం అని తెలియట్లేదు ఈరోజు చాలా మందికి. కానీ దెయ్యం బట్టి బాధపడుతుంటుంటే ఆ దెయ్యమును లేక అపవిత్రాత్మ శక్తులలో నుండి దేవుడు అద్భుతంగా దైవజనుడైన పౌలు గారు ద్వారా పరిచర్యలో ఆ చిన్నది ఏం పొందింది అని అంటే విడుదల పొంది సంఘ స్థాపనకు కారణమైంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అది దెయ్యాలు పట్టిన వాళ్ళు విడిపించబడి, బంధకాలలో ఉన్నవారు, బంధించబడినటువంటి వారు విడుదల పొంది, ఏమంటే సంఘ స్థాపనకు, ఏమంటే సంఘ క్షేమమునకు ఎలా మారాలి, దీవెనకరంగా మారాలి. ఒకప్పుడు ఎలా ఉండేవాడండి, త్రాగి దొర్లేవాడండి. ఒకప్పుడు ఎలా ఉండేదండి ఆమె, ఎంత అద్భుతంగా ఏమంటే ఆమె మార్చబడింది. ఇలా ఈ చిన్నదాని గురించి చెప్తుంటుంటే వెంటనే బైబిల్లో ఒక ఆవిడ జ్ఞాపకం వచ్చేసింది నాకు. వెంటనే మీకు కూడా జ్ఞాపకం రావాలి. అసలు ఎవరో అంటే 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేని మరియ. ఎన్ని దెయ్యాలు? ఈ అమ్మాయిని ఒకటే పట్టింది, ఆవిడ ఎన్ని పట్టినాయి? 7 అట్టినా కానీ ఏమంటే విడుదల పొంది ఆమె కూడా ఏమంటే దేవుని కొరకు అద్భుతమైన పరిచర్య చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి దెయ్యాలు ఉన్నాయండి, పీఠాలు ఉన్నాయండి అని అంటాం కాదు. అందులోంచి విడుదల పొంది ఏమంటే ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఏమండి ఈ సంఘ స్థాపనలో మొదటి వ్యక్తి లూదియా అయితే రెండవ వ్యక్తి ఏమండి పుతోను దెయ్యం పట్టిన చిన్నది. ఇక మూడవది ఎవరంటే జైలు అధికారి. మూడవ వ్యక్తి పర్సన్ ఎవరనంటే జైలు అధికారి. ఏమంటే జైలు అధికారి. ఈ జైలు అధికారి ఈ సంఘ స్థాపనకు ఎందుకు కారణమయ్యాడు అనంటే జైలు అధికారి ఏమండి దేవుని ఎడల కలిగి ఉన్నటువంటి విశ్వాసం. చెప్పండి, ఏం కలిగి ఉన్నాడు ఆయన? అక్కడ అదే కదా, అయ్యలారా రక్షణ పొందడానికి ఏం చేయాలంటే వెంటనే వాళ్ళు చెప్పిన మాట, ప్రభు అయిన యేసునందు అప్పుడు నీవును. ఈ ఈ వివరాలన్నీ మీకు ఎక్కడ దొరుకుతాయంటే అపోస్తలుల కార్యాలు మొత్తం లూదియా తర్వాత చిన్నది లైన్గా వస్తారన్నమాట వీళ్ళు. కాబట్టి చూసారా, వీళ్ళ ముగ్గురు ఏమన్నా ఒక సంఘము చెప్పండి ఏమవడానికి, కట్టబడడానికి కారణమయ్యారు. మరి ఈరోజు నీ పాత్ర ఏంటి? రక్షించబడి ఇంతకాలం అయ్యింది, మందిరానికి వచ్చి ఇంతకాలం అవుతుంది, పెద్ద బైబిల్ అట్టుకుని పెద్ద ముసుగేసుకుని ఏమంటే వ్యవహారాలు చేస్తున్న మంచిదే కానీ మరి ఈరోజు నీ ద్వారా ఏమంటే సంఘంలో ఏదైనా ఏమంటే దేవునికి మహిమకరమైన కార్యం ఏదైనా జరుగుతుందా? నీ ద్వారా ఏమంటే ఎవరైనా లోకంలో నుండి చీకట్లో నుండి రాగలుగుతున్నారా? లేకపోతే నువ్వు కూడా పోతా ఉన్నావా వాళ్ళతోటి? వీళ్ళను చూసి మనము నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞానము తెచ్చుకుని ఒక ఉదారంగు పొడిని అమ్ముకునే ఒక వ్యాపారస్తురాలే సంఘ స్థాపనకి ఏం అద్భుతం అండి నిజంగా. ఎంత వీళ్ళని అందుకనే అభినందించదగినటువంటి సంఘం అని ఎందుకన్నారు? ఊరకనే గారు ఆడవాళ్ళు కట్టేశారు సంఘాన్ని. దేవుని స్తోత్రం చెప్పండి. జైలు అధికారిని మినహాయిస్తే మిగిలింది ఎవరు చెప్పండి? స్త్రీలే కదా. కాబట్టి మీ పరిచర్య చాలా గొప్పది. ఎక్కడైనా సరే మీ పరిచర్య అలాగని చెప్పి మీకు కొమ్ములు రాకుండా ఏమంటే దేవుడు అప్పగించినటువంటి దాంట్లో ఇంకా మీరు ముందుకు వెళ్ళాలి. అది నేను చెప్పేటువంటిది. సంఘ స్థాపన ప్రియమైన దేవుని బిడ్డలారా జరగడానికి కొన్ని ప్రాంతాల్లో నాకు తెలుసు ఏమండి అక్కడ ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు, చీకటి కార్యాలు ఉన్నటువంటి ప్రాంతంలో ఎవరో ఒకరు ఏమంటే ప్రభువుని తెలుసుకుని అక్కడ దేవుని కొరకు నిలబడి రోషంగా, అయ్యా పాస్టర్ గారు ఇక్కడ ఎవరో లేరండి, వీళ్ళు చాలా భయంకరమైన వ్యక్తులండి, కాస్త మీరు వచ్చి దేవుని మాటలు చెప్పి వెళ్ళండి అని చెప్పి దైవ సేవకుల్ని ప్రేరేపించి అక్కడికి రప్పించి నడిపించి ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ అనేకమైన సంఘాలు కట్టి ఏమండి అద్భుతమైన పరిచర్య చేసిన తల్లులు ఎంతోమంది ఉన్నారు. అందులో ఏమంటే నా తల్లిని కూడా నేను దేవునిని బట్టి అతిశయంగా చెప్పగలను. హల్లెలూయా. మా అమ్మగారు నాలుక మీద ఏమీ లేదు చెప్పండి, అక్షరం ముక్క లేదు, పొట్ట చెబితే ఏమీ లేదు అసలు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువు ఆమెను బలపరిచినప్పుడు సువార్త ప్రకటించి అని దేవుడు చెప్తే ముందు మా అమ్మగారు వెళ్ళలేదు. ఆవిడ సాక్ష్యంలో చాలా అనుభవాలు ఉంటాయి.
వెళ్ళలేదనమాట. ఇదేంటి ప్రభా, నాకేమొచ్చిన ఆయన లేవగానే, పొద్దున్న లేవగానే నా పరిస్థితి ఏంటో తెలుసు కదా, నేను ఎక్కడికి వెళ్ళనయ్యా, నేను చెప్తే ఎవరంటారు అసలు అని ఆమె కొన్ని రోజులు వెళ్లకుండా ఉన్నప్పుడు ఒక చిన్న బలహీనత, ఏమండి పనికి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఆ కాలు ఏమండి మరి స్లిప్ అయి పడిపోవడం, ఏమండి కొన్ని రోజుల పాటు అసలు మంచం మించి లేవలేని పరిస్థితి అయిపోయింది. ఇంక అన్ని మంచం మీదే అనే పరిస్థితి అయిపోయింది అనమాట. ఆ మంచం మీద ఏంటి ప్రభు నేను ఈ పరిస్థితి, అయ్యా ఎవరు నన్ను ఈ టైంలో నా స్థితి ఎలాగైపోయింది ఏంటని కన్నీళ్లు పెట్టుకుని ప్రార్థన చేస్తుంటే ఒక రాత్రి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఆ మంచం మీదకి నిన్ను తీసుకొచ్చింది ఎవరో కాదు నేనే, నా మాటలు చెప్తానంటే చెప్పు, నన్ను గురించి ప్రకటిస్తానంటే చెప్పు, తెల్లవారేటప్పటికి ఏం జరుగుతుందని ప్రభు మాట్లాడగా ఆ రాత్రే దేవునికి సమర్పించుకుని, ప్రభువా లేదు నాయన, నువ్వేం చేయమంటే ఏం చెప్పమంటే అది చెప్తాను అని ఏమండి ప్రార్థన చేసుకుని తీర్మానం చేసుకుంటే, అంతకుముందు ఇంత లావు అయిపోయినటువంటి కాలు పొద్దునకి లేచేటప్పటికి ఏమంటే వాపు లేదు, నొప్పి లేదు, బాధ లేదు, ఏమీ లేదు. హల్లెలూయా, అద్భుతం. పెరకల్లాగా ఏంటిది అని చాలా ఆవిడ ఆశ్చర్యపోయింది. వెంటనే ఏమండి దేవుని యొక్క సువార్త కొరకు బైబిల్ పట్టుకుని వెళ్తుంటే అనేక మంది మా చుట్టుపక్కల అందరూ దేవుణ్ణి ఎరగని ప్రజలు కాబట్టి బ్యాగ్ వేసుకుని అడుక్కోవడానికి వెళ్ళిపోతా ఉంది. ఇలాంటి మాటలు అనమాట. సేవ అంటే చిన్న విషయం కాదండి, చచ్చిపోవాలన్నమాట. ఏమండి రాళ్లతో కాదు, మాటలతో ప్రియమైన దేవుని బిడ్డలారు కొట్టి చంపేస్తూ ఉంటారు. ఏమండి అడుక్కోవడానికి వెళ్ళిపోతుంది బ్యాగ్ కట్టుకుని, ఏమండి బియ్యం వేస్తారు, ఇదిగో వాళ్ళ ఫలానా, ఏమండి ఎక్కువగా మా అమ్మగారు ఏమండి గొప్పతనాన్ని నేను చెప్పట్లేదు కానీ ఎక్కువగా ఆమె ఎక్కడ పరిచర్య చేసింది అని అంటే అన్యుల మధ్యలోనే చేసింది. హల్లెలూయా. కాపుల కుటుంబాలు ఎక్కువ చెప్పాలంటే మా అమ్మగారు బాగా, వాళ్ళు మా అమ్మగారు అంటే ఎంత ప్రేమ అంటే ఇంకా వాళ్ళకి ప్రేమావతి అంటే చాలు ఇంకా వాళ్ళకి ఇదైపోయేటువంటి అంత పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు అలాగ ఉండేవి ఒకప్పుడు, అంత చీకటి, అంత పెద్ద ఇది పరిస్థితులు. ఎప్పుడైతే ఈమె వెళ్ళి నా బ్రతుకులో దేవుడి కార్యం చేశాడు, నా జీవితంలో ఎలా చేశాడని ఆ దేవుని ప్రేమను గురించి చెప్పి ప్రార్థన చేసి వస్తే దేవుడు అద్భుతమైన కార్యాలు వాళ్ళ జీవితాల్లో చేస్తే, తొండవరంలో ఒక సంఘం, గున్నేపల్లిలో ఒక సంఘం, ఏమండి నందంపూడిలో ఒక సంఘం, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి అలాగే అక్కడ అగ్రహారం అని ఒకటి ఉంటుంది వాకల గరువులోనే, ఏమండి అగ్రహారం, ఆ అగ్రహారంలో ఇలాగున ఒక 4-5 సంఘాలు, ఏమండి చిన్న చిన్న మందిరాలు ఏమండి స్థాపించబడి అక్కడ ఈరోజు చక్కగా దైవ సేవకులు దేవుని పని చేస్తున్నారు. అప్పుడు మా అమ్మగారు పరిచయం చేసినప్పుడు పాకలే కానీ ఇప్పుడు అద్భుతంగా అవి చక్కని మందిరాలుగా మార్చబడ్డాయి. ప్రభువుకి మహిమ కలుగును గాక. నేను ఎందుకు ఇప్పుడు ఈ సాక్ష్యం చెప్పాలి? నేను అసలు యాక్చువల్గా ఇది నా తలంపుల్లో లేదు. అసలు పరిశుద్ధాత్ముడు ఎందుకో వాటిని ఏమండి ఇప్పుడు జ్ఞాపకం చేశారు. ఆయా సందర్భాల్లో ఆ సేవకులు కలిసినప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు, అయ్యా పాస్టర్ గారు మేము ఇక్కడ ఈరోజు పరిచర్య చేస్తున్నామనంటే ఆ పరిచర్యకు పునాది లేక కారణం ఎవరు అనంటే గనక మీ తల్లిగారు. ఆ రోజు వచ్చి సువార్త విత్తనాలు వేసి కొంతమంది ఉంటే 10 మంది అయితే, అయ్యా నేనైతే ఆడదాను కాబట్టి నేనేదో ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నాను, మీరైతే వాక్యం చెప్పి సంఘాన్ని మేపుతారు కాస్తారు కాబట్టి అనంటే ఏ విధమైనటువంటిది ఆశించకుండా, ఎటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా స్వార్థము ఏమండి ఆమె కోరుకోకుండా ఆ రోజు అక్కడ ఏమండి ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రయాస వ్యర్థము కాకుండా ఈరోజు ఆ పరిచర్య దీవెనకరంగా మార్చబడ్డానికి ప్రభు సహాయం చేశారు. చూసారా, సంఘ స్థాపనకి లూదియా, సంఘ స్థాపనకు ఒక చిన్నది, సంఘ స్థాపనకు ఏమండి జైలధికారి ఎలాగైతే కారణమయ్యాడో ఈరోజు కూడా సంఘ స్థాపనకు మనము కారకులుగా ఉండాలి. దేవుని యొక్క రాజ్యమును మన ద్వారా చెప్పండి ఏం చెయ్యాలి అని అంటే విస్తరింప చెయ్యాలి. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఎన్ని మాటలు చెప్పాను? 3 మాటలు చెప్పాను. మొదటిది రచయిత ఎవరో, ఏమంటే కాలం ఏంటో చెప్పాను. 2 పత్రికల యొక్క వివరణ ఏంటో చెప్పాను. 3వదిగా పరిచయం చెప్పాను. పరిచయంలో కొన్ని మాటలు లోపల ఉన్నాయి. 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు ఇక మనము నేరుగా ఏమంటే చదువుకున్న మూలవాక్యానికి వచ్చేస్తే గనక ఏమంటే అక్కడ రాయబడినటువంటి మాట ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఈరోజు విశ్వాసులైనటువంటి మనం, రక్షించబడినటువంటి ఏమండి మనం ఈరోజు ఎట్టి అనుభవాన్ని కలిగి ఉండాలి. ఇది రక్షణ పొందిన విశ్వాసులకి ఏమండి యొక్క వర్తమానం. అందరూ మీరు చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవలసింది. ఎందుకంటే మనము లోపల ఏమండి కూడికలు కలిగి ఉంటున్నాం కాబట్టి
తప్పకుండా మనం లోపల నేర్చుకోవలసిన విషయాలు పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఎల్లప్పుడూ దేవుని బిడ్డలు ఏం చేయాలట? ఆనందించాలి. ఎల్లప్పుడూ ఏం చేయాలి? ఆనందించాలి. అయితే ఆనందించడం అని అంటే ఏమండి, ఎందులో ఆనందించాలి, ఎవరిలో ఆనందించాలి అని అంటే అది ఈరోజు ఏమండి, ఆనందం కూడా అనేక మంది రకరకాలుగా ఆనందించే పరిస్థితులు. ఈరోజు ఎంతో మంది లోకములో ఉన్న వాటిలో ఏం చేస్తున్నారు? ఆనందిస్తున్నారు. ఎంతో మంది ఈరోజు అక్కడికి రక్షించబడ్డామని పేరుంది, మేము బాప్తిసం తీసుకున్నామండి, మేము పుట్టు క్రైస్తవులమండి, మేము మందిరానికి వెళ్తామండి, నెలకోసారి వస్తామండి అనే నెలభక్తులు ఏమంటే కలిగినటువంటి వారు కూడా ఈరోజు దేవుని పిల్లలయ్యి ఉండి కూడా చెప్పండి ఎక్కడ ఆనందించడం రావట్లేదు ఈరోజు చాలా మందికి. అమ్మా చెప్పండి. అది లోకంలో ఉన్న వాళ్ళ గురించి పక్కనెట్టేయండి, వాళ్ళకి ఎప్పుడు అక్కడేననుకోండి. మరి నీవు అసలు దేవుని ప్రేమ ఏమర్థమైంది నీకు? అసలు దేవుని గొప్పతనం ఏమర్థమయ్యింది? ఈ 50 దినాల కూడికలు ఎందుకొరకు? అసలు ఎంతగా దేవుడు మనల్ని ప్రేమించి ప్రతి రాత్రి చెప్పండి మనం ఏం చేయడానికి ప్రభు సహాయం చేస్తున్నారు? ఆయన సన్నిధికి వస్తున్నామనంటే చెప్పండి, ఆయన సన్నిధిలో ఏం చేస్తున్నాం? ఏడుపు ముఖం వేసుకుని ఉంటున్నామా? ఏమండి ఆనందిస్తున్నాం కదా, పాటలు పాడుతున్నాం. పాటలు పాడేటప్పుడు ఏం చేస్తాం? ఒక్కొక్కళ్ళు ఇంక అంతే. ఏమండి పాటలు పాడి ఏం పాటలు పాడినాయండి అంతే, వాళ్ళ ముఖమే ఇంకా చాలా వికారం అయిపోద్ది అనమాట. పాటలలో ఒక ఆనందం ఉండదు. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పాటలు, ప్రార్థన, ఆరాధన, ఏమండి వాక్య ధ్యానం, ఈ పరిస్థితులు, ఈ సహవాసం, ఇదంతా మనకి ఏం కలిగిస్తుంది? ఆనందం కదా. ఎంత గొప్ప ఆనందం అండి ఇది! ఎంత శ్రేష్టమైన ఆనందాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఈరోజు క్రీస్తులో ఆనందించడం మనకు వస్తుందా? ఈరోజు చాలా మంది ప్రభు నమ్మిన బిడ్డలు సైతం ఈరోజు దేవునిలో కాకుండా వేటిలోనూ ఆనందిస్తున్నారు. కొన్ని టగడగా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఏమండి ఈ లోక సంబంధమైనటువంటి ఆనందాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆనందాలన్నీ ఎలాంటివి అనంటే చెప్పండి, ఎలాంటివి? తాత్కాలికమైనవి. ఎలాంటి ఆనందాలు? తాత్కాలికమైనవి. క్షణం, కొద్ది సమయం ఉంటుందంతే. చూడండి, ఇష్టమైనటువంటి కూర, ఇష్టమైన వంట ఉందనుకోండి, దానిని బట్టి ఏమండి ఎంత నువ్వు ఆనందించినా ఎంతసేపు ఉంటుంది? అది ఎంతసేపు ఉంటుందండి? నాలుక మీద ఉన్నంత వరకే, నవిలి మింగిన వరకే, అంతే. అయిపోయిన తర్వాత పొట్లకు పోయిందంటే అది ఇంకో చోటకు పోద్ది మరలని, అయిపోయింది. ఇంకా కంపు తర్వాత రోత తప్ప ఏముండదు. కేవలం అది అనమాట. అంటే మీరు అర్థం చేసుకోవడానికి ఈ లోక సంబంధంగా కలిగేటువంటి ఆనందాలు ఇవన్నీ కూడా తుచ్చమైనవి, తాత్కాలికమైనవి, కొద్ది సమయం ఉంటాయి, తర్వాత అంతే ఉండదు. ఇప్పుడు ఇంకా మీకు అర్థం కావడానికి చెప్పాలి అని అంటే ఏమంటే బర్త్డేస్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఒకటి మన వాళ్ళు వెలిగిస్తున్నారు ఇక్కడ పెట్టి. ఏంటది? క్యాండిల్ పెట్టి వెలిగిస్తున్నారు కదా. ఏమవుతుంది అది? అది ఏమవుతుందన్నమాట, ఎంతసేపు వెలిగింది అది? ఒకసారి కానీ అలాగా మళ్ళీ వెంటనే చూసారా? అది మీకు ఒక చిన్న ఉదాహరణగా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అది అలా వెలుగుతున్నప్పుడు అందరి ముఖాల్లో, పిల్లల ముఖాల్లో ఏం కనపడుతుంది? ఓ అరగంట సేపు వెలిగితే ఇంకెలా ఉంటుంది అనమాట. అలా వెలుగుతానే ఉంటే ఎలా ఉంటుంది అనమాట. ఇక చూడండి, అలాగ అవ్వదు, ఆ పని అవ్వదు అది. కానీ అంటే ఈరోజు మీరు అర్థం చేసుకోవడానికి లోకంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా అలాంటిదే. కొద్దిసేపు ఆ ముఖంలో, తర్వాత మళ్ళీ నీ ముఖం మామూలే, తర్వాత మళ్ళీ మామూలు పరిస్థితి. ఈరోజు చాలా మంది ఏమంటే చాలా వాటిలో ఆనందిస్తున్నారు. కొన్ని మాటలు నేను చెప్తాను. వస్త్రాలలో ఆనందించే వాళ్ళు ఉన్నారు. ఎందులో? బట్టలు. ఏమంటే పెద్దోడి సంగతి పక్కనెడితే పిల్లలు చూడండి, పిల్లల ఆనందం వేరులేండి. పిల్లలు ఆనందించారంటే అది ఒక వేరే విషయం. కొత్త బట్టలు వేసుకుంటే ఒక్కొక్కరు చూడండి ఇలాగ తిరుగుతారు, ఇక అటు ఇటుని. నన్ను చూడండి అని చెప్పి ఇలాగ బాగుందా అని అందరికీ కూడా ఇలాగ చూపించు. వాళ్ళ ఆనందం వాళ్ళది, సరేలే. ఏమండి వస్త్రాలలో ఆనందించటం. ఎంత సమయం ఆ వస్త్రాల్లో ఆనందం అని అంటే ఎంత సమయం? ఓ రోజు ఉంటుందా, 2 రోజులు ఉంటుందా? ఏమంటే తర్వాత ఏమైపోద్ది? పాతే. ఒక్క రోజు ఉంటే బర్త్డేకి ఏమండి కొత్త బట్టలు వేసుకుంటారు ఆ రోజే. ఏమండి ఆ రోజు అది అయిపోయిన తర్వాత ప్రక్కన పెట్టేస్తే మర్నాడు దాన్ని ఉతికేస్తే ఏమంటారు దాన్ని? ఇక పాతదైపోద్ది. ఇక ఆ రోజే ఫస్ట్ టైం. చూసారా? వస్త్రాలలో ఆనందం. ఏమండి వస్తువులలో ఆనందం. కొంతమంది వస్తువులు ఏదైనా చిన్నది కొన్నారనుకోండి, చిన్న గిన్నె కొన్నారనుకోండి,
ఆ కూరగిన్ని చిన్నది కొంటే అబ్బా ఎంత భలే ఉంది, ఎంత భలే ఉంది, ఎంత భలే అని ఎంత ఇదైపోతారో చూసుకుని, ఈ లోపల ఎవడొకడు ఏం చేస్తాడు అనమాట, దాన్ని వాడేసి ఏదో చేస్తాడు. మొత్తం మన పిల్లలు ఉంటారు కదా, ఎంత భలేగా ఉంది ఇది, అబ్బా ఈ సెట్ ఎంత బాగుంది ఈ యొక్క అని చాలా ఎంత మురిసిపోతా ఈ లోపల ఏదో మొత్తం మీద ఎవడొకడు జారేస్తూ ఉంటాడు. అలాగే ఎప్పుడు కూడా దేన్ని బట్టి చెప్పండి ఏమైపోకూడదు. ఒకసారి బాటిల్ కొనుక్కుంటే చాలా బాగుంది చాలా బాగుందని అనుకుంటుంటే ఎవడో తీసుకెళ్తాళ్ళు ఏం చేశారనమాట, బాటిల్ కూడా కొట్టుకుంటారు కదా పిల్లలు వెళ్ళేటప్పుడు ఆఖరిలో, పాస్టర్ గారి బాటిల్ నేను తీసుకుంటాను, పాస్టర్ గారి బాటిల్ నేను తీసుకుంటానని తీసుకునేవాడు సరిగ్గా పట్టుకోకుండా వదిలేశాడు, మూత పగిలిపోయింది. మళ్ళీ మూత ఎట్టడానికి కుదురుతుందా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా అవదు, పక్కనెట్టేయడమే. చూసారా? అంటే వస్త్రాలలో ఆనందం, రెండవది వస్తువుల్లో ఆనందం, వాహనాల్లో ఆనందం. ఇందులో చెప్పండి, ఈరోజు చాలామంది వాహనాల్లో కూడా బండి కొనుక్కున్నవాడు ఇంకెలా ఉంటాడు, ఇక అబ్బా మామూలుగా కాదు, దండేస్తాడు ముందు. ఈడు కూడా వేసుకుంటే భలేగుండం, బండికి దండేయడం ఏంటి నాకు అర్థం కాలేదు, మొత్తం మీద దండేస్తూ ఉంటాడు. ఇక ఆ రోజంతా కూడా ఇంకా అటు ఇటు తిరిగేస్తూ ఉంటాడు, అది ఇది అంటాడు. నెల వస్తుంది అనమాట, నెల వస్తుంది, మామూలుగా తేలేదాడాడు. క్యాసెట్ ఏం తేలేదు, అన్నీ కూడా ఏ అమ్మాయిలు వచ్చేసినాయి ఇప్పుడు, ఈ అమ్మాయిలట, ఈ అమ్మాయి మీద తెచ్చేసాడు మొత్తం మీద. ఆ అమ్మాయి వచ్చేస్తుంది 5వ తారీఖు, ఇది కట్టలేదు. ప్రార్థన అయితే చేయించేసాడు. అలాంటి కొన్నిసార్లు భయం వేస్తూ ఉంటుంది అనమాట. అందుకని ప్రభు ఎవరిలో అట్టుకెళ్ళకుండా సహాయం చేయండి అని చెప్పి ముందే అడిగేస్తాం అనమాట. మనం ఎలా కొన్నాం, క్యాసెట్ కొన్నామా లేకపోతే ఎలాగా మొత్తం మీద అని చెప్పి 5వ తారీఖు నాడు నడిచి వెళ్తున్నాడు ఒక రోజు, 6వ తారీఖు. ఇదేంట్రా బాబు మొన్నే ప్రార్థన చేయించావు కదా, ఏది అని అంటే, నిన్న ఎవరు అట్టిపోయారండి, ఈ అమ్మాయి వాళ్ళు వచ్చి ఆ అమ్మాయిని అట్టుకెళ్ళిపోయారండి. అదే ఈరోజు ఆలోచన చేయండి, చూసారా? వాహనాల్లో ఆనందం ఎంతసేపు ఉంది, నెల తిరగగానే కట్టకపోతే పట్టిపోతాడు, ఉంచడు. ఇలాగ ఈరోజు అది ఏదైనా కావచ్చు, అది కారా లేకపోతే అది బైకా ఇంకోట. ఇలాగ ఈరోజు చాలా మంది వస్త్రాల్లో, వస్తువుల్లో, వాహనాల్లో, ఆహారంలో, ఒక్కొక్కరు చూడండి ఆహారంలో ఆనందించే వాళ్ళు ఉంటారు. అబ్బా ఇంక ఈరోజు నాకు ఇష్టమైనటువంటి కూర, నోరేమైపోతుందంట, అయ్యబాబాయ్ బాబు అప్పుడే ఇంకా అస్సలు నోట్లోంచి వచ్చేస్తా ఉన్నాయి అన్నప్పటికి, ఇంకా అంత ఆనందంగా ఉన్నప్పుడు టింగ్ 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 అని ఫోన్ వస్తుంది. ఎక్కడున్నా అర్జెంటుగా నిమిషాల మీద వచ్చేయాలి. ఇప్పుడు నువ్వు సంతకం పెట్టకపోతే డబ్బులు ఎడతలేదు ఇక్కడ అన్నదల్లా ఆవిడ. ఏం చేస్తాడు ఇక, అయ్యి బాబోయ్ కడుపు నిండా తినేద్దాం అనుకున్నాను, నోరంతా ఇదైపోయింది అని ఇంకేంటి గిన్నె పక్కనెట్టి పరిగెట్టడమే. చూసారా? ఎందులో ఆనందం, ఆహారములో ఆనందించేవాడు. ఇలాగని ఎన్ని మాటలని చెప్పడం. కొంతమందికి ప్రయాణాలంటే అబ్బా ప్రయాణాల పిచ్చి ఉంటుంది. ఆ శామ్యుయల్ లాగా ఎంత అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా, రేపు మీటింగ్ అనండి, ఎంత సీఎం గారితో మీటింగ్ ఉన్నా కానీ దాన్ని క్యాన్సిల్ చేస్తారనమాట. వచ్చేస్తానండి పాస్టర్ గారు అంటాడు. అంతే. అంటే వెళ్ళడం అని అంటే అదొక విధానం, ప్రయాణం. రేపటి దినము ఉదాహరణకి రేపు సమ్మర్ హాలిడేస్లో మీకు కూడా ఒకవేళ మనం అందరము కలిసి చక్కగా ఇప్పటిదాకా 50 దినాలు దేవుని సన్నిధిలో ఉన్నాం కదా, ఏదైనా ఒక క్యాంపుకి వెళ్దామా, వేటమామిడి వెళ్దామా, లేకపోతే ఏది ఇక్కడ ఏదో అంటున్నారు కదా ఈ మధ్య కొంతమంది వెళ్తున్నారు మన వాళ్ళు, అడ్డతీగల, మీకేం తెలియనట్టు అన్నీ తిరిగేసి ఉంటారులేండి ఆల్రెడీ ప్లాన్ చేసి అని అంటే వెంటనే త్వరగా ఎట్టండి పాస్టర్ గారు, త్వరగా ఎట్టండి బస్సు ఎంతో చెప్పండి, మొత్తం మీద ముందే మేము వేసేస్తాం. అంటే చూడండి, అంటే ప్రయాణం అంటే చాలా మందికి అబ్బా బండి ఎక్కడం అంటే అంత ఇదో కొంతమందికి. కానీ ఆ ఎక్కి ప్రయాణం చేసే వాళ్ళకి ఆ పరిస్థితి ఏంటో, కొంతమంది మేము తిరగడం కూడా, మేము వెళ్ళటం కూడా చాలా భలేగా ఉంటుందని అనుకుంటారనమాట. ఇప్పుడు ఉదాహరణకి రాత్రి పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి వెళ్ళారు, ఉదయకాలం మరలా ఆమెను తీసుకురావాలి. ఇక్కడ మనకు ప్రార్థన ఉంది. నేను 4 గంటలకు లేచి సిద్ధపడి 5 గంటలకు బండి ఎక్కి 80 కిలోమీటర్లు పైబడి అనమాట ప్రయాణం చేసి 7 గంటలకు చేరుకుని వెంటనే 1 గంట అక్కడ అలాగా కూర్చుని టిఫిన్ చేసి ఆ మాట ఈ మాట చెప్పి అక్కడ ఎవరికి మరలా మాకు తెలిసిన ఆయనకు బాగోలేదంటే వెళ్ళి చూసి ప్రార్థన చేసి వెంటనే మరలా 10ంటికి బండి ఎక్కాం. మళ్ళీ ఇక్కడ 12 లోపులో ఇక్కడ ప్రార్థన ఎండింగ్కి వచ్చేసి చివరి ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చి అందరి కొరకు ప్రార్థించి వెళ్ళడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. సుమారుగా 160-170 కిలోమీటర్లు ఈరోజు. అంటే ఆ పరిస్థితి కొంతమందికి తిరగడం, వెళ్ళిపోతున్నారు పాస్టర్ గారు, వెళ్ళిపోతున్నారు పాస్టర్ గారు, బండి ఎక్కేసారు అని అంటారు.
అందుకని మీరు ఒక్కవేళ అది ఆనందం అనుకుంటే ఒక్కసారి మీరు అమలాపురం వెళ్ళి రండి వారానికి. ఏమండి, కొన్నిసార్లు మొన్న ఎవరో పెళ్ళికి వచ్చి ఏమంటున్నారు, అయ్యో బాబోయ్ ఎంత దూరం ఉంటుందమ్మాయి, అలాగంటే నేను ముందే రాపోదు, నడుం పట్టేసింది, మోకాళ్ళు ఇదైపోయింది చూసారా. అలాగనుకుంటే ఏమన్నా ఇన్ని రోజులు అంటే ప్రభు సహాయం చేస్తున్నారు కనుక, శక్తినిచ్చి బలపరుస్తున్నారు కాబట్టి వెళ్ళగలుగుతున్నాం. గొప్ప అని నేను చెప్పట్లేదు, కానీ ప్రయాణాలలో ఏం చేసేవాళ్ళు ఉంటారు చెప్పండి, ఆనందించేవారు. ముందు ఆనందంగానే ఉంటుంది, పెళ్ళికి వెళ్ళినప్పుడు లారీ ఎక్కినా బండి ఎక్కినా ఏమి ఎక్కినా ఏమంటే ఆ పట్టు చీర కట్టి ఎంత చాలా అందరినీ కేకేసి వెళ్తూ ఉంటాడు, ఆనందమే. ఎప్పుడు పరమానందం? సాయంకాలం వచ్చేటప్పుడు ఉంటుందండి. అది కూడా ఒక్కొక్క మంచి అద్భుతమైనటువంటి రోడ్డు అయితే ఇంకా అసలాని అనమాట. ఇక చూసారా, అంటే ఈ ఆనందాలన్నీ, ఈ ఆనందాలు ఇప్పుడు అవన్నీ నేను చెప్పినవన్నీ ఏంటి చెప్పండి, తాత్కాలికమైనవి. ముందు భలేగా ఉంటుంది కానీ తర్వాత అసలైనటువంటిది. చూసారా, కాబట్టి ఈరోజు వీటిలో కాదు, దేవుని పిల్లలమైనటువంటి మనము చెప్పండి ఎందులో ఆనందించాలి, దేవునిలో ఆనందించాలి. త్వరగా ఒక మాట చెప్తాను. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం నుండి మీరు 11 వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, టైం లేదు కాబట్టి. 2వ అధ్యాయము 4వ వచనంలో ఏమండి, సొలొమోన్ అంటాడు నా కొరకు అనే మాట మీరు అండర్లైన్ చేసుకోండి. 8వ వచనంలో నా కొరకు అనే మాట అండర్లైన్ చేసుకోండి. 11వ వచనంలో నా కొరకు అనే మాట అండర్లైన్ చేసుకోండి. నా కొరకు నా కొరకు నా కొరకు, ఇలా చాలా మాటలు చెప్పాడు. ఆయన కొరకట ద్రాక్ష తోటలు నాటించుకున్నాడట, ఆయన కొరకట ఏమండి ఏం చేశాడట, ఇండ్లు కట్టించుకున్నాడట, ఆ వెండి బంగారాలు సంపాదించుకున్నాడట, తోటలు నాటుకున్నాడట. ఒక్కటి కాదండి, చాలా చేశాడు. దేని కొరకు ఇవన్నీ? ఆనందం కొరకు, సంతోషం కొరకు. కానీ ఇన్ని సంపాదించుకున్నాను, ఇన్ని కూర్చుకున్నాను, ఇన్ని చేశాను, కానీ 11వ వచనం దగ్గరికి వచ్చేసేటప్పటికి ఏమన్నాడు? ఆ మాట ఒకటి చదవండి చాలు. 11వ వచనం, అప్పుడు నేను చేసినవన్నీ ఈ ప్రయాసంతా నిదానించి చూస్తే ఏంటది, అవన్నీ వ్యర్థమైనట్లుగా, ఒకడు గాలికి ప్రయాస పడుతున్నట్లుగా అర్థమయ్యింది. అంటే ఫైనల్గా ఏం చెప్పాడనమాట, అంతా వ్యర్థం రా బాబు అన్నాడు. అంతే. చెప్పండి ఏంటి, ఆయన కొరకు తోటలట బంగారం ఒక్కట కాదండి, ఎన్ని సంపాదించినా ఫైనల్గా చెప్పిన మాట ఏంటనంటే అంతా ఏమి నాకు ఒక గాలికి పడుతున్నట్లుగా ఉంది ప్రయాస అన్నాడు. చూసారా, కాబట్టి ఈరోజు ఏమండి ప్రేమ లోక సంబంధమైన ఏమండి ఆనందాలలో నిజమైన ఆనందం లేదండి, నిజమైన ఆనందం లేదు. కొంతమంది ఏంట్రా బాబు దేవుని సన్నిధికి రావు, లోకంలో అటు ఇటు తిరుగుతూ ఉంటావు, ఏమన్నా నన్ను అడుగుతూ ఉంటుంటే యవనస్తులు కూడా ఒక్కొక్క సమాధానం చెప్తారు. ఒక అబ్బాయిని ఇలాగ అడుగుతూ ఉంటుంటే అసలు ఏంట్రానంటే, పాస్టర్ గారు మీకు తెలియట్లేదు కానీ లైఫ్ ఎంజాయ్ చేయాలండి అంటున్నాడు. లైఫ్ ఏం చేయాలట? ఎంజాయ్. ఎంజాయ్ కొరకు గంజాయి తాగుతున్నారట ఈరోజు చాలామంది. ఎంజాయ్ కొరకు ఏంటనమాట, గంజాయి. గంజాయి తాగితే ఎంజాయ్ వస్తుంది అనుకుంటున్నాడు, కానీ తర్వాత ఇంకోటి వస్తుంది అనమాట. ఈడింకా ఏమండి ఏంటి అని అంటే నేసుకెళ్ళడానికి అంబులెన్సే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆయన ఇలా చెప్పాడు, ఎంజాయ్లో ఏమి లేదట, జాయ్ లేదట. జాయ్ అంటే ఏంటి? ఆనందం. జాయ్ అంటే ఆనందం, జాయ్. ఏమండి ఎంజాయ్లో ఏమి లేదు, ఆనందం లేదు, అదేదో కాసేపు ఉంటుంది. ఏమంటే ఒక ప్రాంతంలోనట 7:30 అయ్యేటప్పటికి, ఓ ప్రాంతంలో 7:30 అయ్యేటప్పటికి అందరూ టీవీ దగ్గర అతుక్కుపోతారట ఆ ప్రాంతంలో. ఎందుకనంటే ఏమండి ఆ ప్రాంతంలో ఆ 7:30కి ఏమండి సీరియల్ వస్తుంది అనమాట. ఇక ఆ సీరియల్ని ఎవరు కూడా అసలు విడిచిపెట్టరు. ఓ ఫ్యామిలీలో భార్యాభర్తలు కూర్చున్నారట, ఏం చూడడానికి? మీకులాగే అంత సీరియస్గా చూస్తారేంటి సీరియల్ అంటే? కొంతమంది ఏంటో తెలియదు, సీరియల్ అంటే సీరియస్ అయిపోతారు. ఏమండి ఆ పరిస్థితి కలిగినటువంటి వారు ఆ భార్యాభర్తలు ఇద్దరు కూర్చున్నారట టీవీ దగ్గర. ఇక ఏమండి భర్త ఆయనకి ముందు, ఈ మధ్య ఏమండి ఆడోళ్ళు కంటే ఎవరికి ఇది అయిపోతుందని అంటే మగోళ్ళకి పట్టేస్తుందండి ఈ సీరియల్. అది పెట్టలేదంటే అది పెట్టి ముందని ఈయన చెప్పేస్తున్నాడు. మొత్తం మీద పెట్టి సీరియల్ వస్తూ ఉంది, ఇద్దరు చూస్తున్నారు. వాళ్ళకు ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. ఆ చిన్న పిల్లోడు కేరమని ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే వెంటనే ఈయన పెద్ద గొంతుకు చేసుకుని, ఇదిగా సీరియల్ వస్తూ ఉన్నప్పుడు ఆడు ఏడుస్తూ ఉంటుంటే ఏంటి నువ్వు జాగ్రత్తగా
వాడిని ఊరుకోబెట్టు, డిస్టర్బ్ లేకుండా చేయి, దేనికోసం ఎందుకని అని అన్నాడు. ఈ బాబు అలాగేనండి బాబు అని చెప్పి ఓ బిస్కెట్ల ప్యాకెట్ ఏదో వాడికి ఇచ్చేటప్పటికి అది తింటా సైలెంట్ అయిపోయాడు. 2 నిమిషాలు బాగానే ఉన్నాడు. ఏమండి వెంటనే మళ్ళా వీడు అరవడం మొదలెట్టాడు. ఈ లోపల తల్లి ఆ బిడ్డను ఎత్తుకుని పక్కకి తీసుకెళ్ళి ఏదో చేసి వచ్చింది. మొత్తం మీద చేసి సైలెంట్గా వచ్చి ఈవిడ కూడా కూర్చుని ఇద్దరు కలిసి కూర్చుని సీరియల్ చూశారు. సీరియల్ అయిపోయింది. 8-8:30 కల్లా భోజనం చేసే టైం కాబట్టి కూర్చుని భోజనం చేద్దాం అనుకున్నారు. ఆవిడ వడ్డిస్తుంది, నేను తింటున్నాడు. ఈ లోపల పిల్లోడేడి చిన్నోడు ఇప్పటిదాకా ఏడుతున్నాడు అన్నాను, ఎక్కడికి వెళ్ళాడేటి అని అంటే అప్పుడు వెంటనే ఆడు ఇంకా నువ్వు ఆడు గురించి మరి నీ సీరియల్కి డిస్టర్బ్ అవుతుందని చెప్పి మరి వాడు ఏడిపిస్తున్నాడని ఇదో కదా, ఇంకా ఆడు గురించినటువంటి బాధ ఏమీ లేదు, ఇంకేమి వాడు ఏడవళ్లే, ఏమి ఇబ్బంది పెట్టళ్లే. ఏమండి అసలు ఏమైంది వాడు ఏడి అని అంటే, ఇందాక వాడు ఊడుకోబెట్టమన్నావు కదా, వాడు అలర చేయకుండా చేయమన్నావు కదా, అందుకని పక్కకి తీసుకెళ్ళి గొంతు పిసికి చంపేశాను. అందుకని ఇంకా వాడు బాధ నీకు ఉండదులే అనేసి అన్నదంట. అంటే ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఏమండి టీవీలో వస్తున్నటువంటి సీరియల్ కొరకు ఎవరిని చంపిన తల్లి? బిడ్డను తల్లినటువంటి, అంటే దేని ఆనందం కొరకు? ఒక అర్ధగంట వచ్చేటువంటి, చూసారా కొంతమంది అలాగే ఉంటారనమాట అండి. వాళ్ళకి ఇష్టమైనది ఏదైనా అవుతుంది అనుకోండి, అలా చూస్తారని లోపల ఎవడో ఒకటి పిల్లలు కుదురుగా ఉంటారు కదా, ఏదో చేస్తాం వెంటనే ఏమండి ఏం తిడతారో కూడా తెలియదు అనమాట. ఏమండి వాళ్ళ నోటికి ఏమవుతుందో కూడా తెలియదు అనమాట. అనకూడదు కానీ అలాగనేసి బయటపండి ఎంతసేపు కాసేపు ప్రశాంతంగానంట. అలాగే ఎవరైనా వాక్యం చెప్తున్నప్పుడు అల్లరి చేస్తున్నారనుకో, అలాగే చూస్తూ ఉంటారు. కానీ అమ్మ కొంచెం అల్లరి చేయనివ్వకండి అమ్మా, ఏమంటే కొంచెం వెనక్కి వెళ్ళనివ్వండి అని అంటారా? ఎందుకు మీకు భయం అంటే, మీరు మళ్ళా ఏమండి విలన్ కాకూడదు. అది నేను అయినా పర్లేదు, నేను కొట్టుకుపోతాను, మేము కొట్టుకుపోతాం అలాగా. కానీ మీరు మాత్రం ఎలా ఉండాలన్నమాట, అబ్బా మళ్ళా ఒకవేళ అలాగంటే ఇదిగో ఆ సిస్టర్కి ఎందుకు అంత ఇది పెద్ద, ఆవిడ చెప్పింది అంటే అయ్యగారు చెప్తున్నారు కదా, మళ్ళీ ఈవిడ వచ్చిందని ఎవరైనా మీ మీద పడిపోతారని, ఏమన్నా మళ్ళా మీకు ఇదైపోద్దని చెప్పి ఏం మాట్లాడకుండా నాకెందుకు వచ్చిందిలే, దేవుని వాక్యం దేవుని పని పాడైనా పర్లేదులే అని చెప్పి శత్రువులు ఆడుకుంటూ, ఏమండి బాగున్న వాడిని గిల్లి, ఏమండి ఇలాంటి చేసే పనులు కొంతమంది ఉంటారు. ఆలోచన చేయండి. అంటే చూసారా, సీరియస్ వేటి విషయంలో ఉండాలో వాటి విషయంలో ఉండాలి. అంటే ఇప్పుడు సీరియల్ విషయంలో ఏమండి అంత సీరియస్నెస్ అనేటువంటిది అవసరమా అంటే కాదు. అంటే అందులో వాళ్ళు ఏం చేశారనమాట, ఆనందించి ఎవరిని పోగొట్టుకున్నారు. ఈరోజు ఇలాగే సీరియస్గా ఉండాల్సిన వాటిలో ఉండాలి. ఏమండి దేవుని వాక్య సంబంధమైన విషయాల్లో, ఏమండి ఆత్మ సంబంధమైన విషయాల్లో ఉండాలి. కానీ తుచ్చమైన వాటిలో ఉండి ఈరోజు జీవితాలను పాడు చేసుకోవడం అనేది ఎంతో బాధాకరం. కాబట్టి ఈరోజు అనేక మంది ఎందులో ఆనందిస్తున్నారంటే లోకములో. కానీ మనం ఎందులో ఆనందించాలి? ఎవరిలో ఆనందించాలి? ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. క్రైస్తవ జీవితం ఏమండి ఆనందంతో కూడిన జీవితం. చెప్పండి అందరూ, క్రైస్తవ జీవితం ఆనందంతో కూడిన జీవితం. మీరు ఆనందంగా ఉండండి అని చెప్పడానికి ఈ పత్రిక పౌలు గారు రాశారు. మీరు ఆనందంగా ఉండండి అని చెప్పడానికే పౌలు గారు ఈ పత్రిక రాశారు. అసలు పౌలు గారు ఏమండి పత్రిక రాసేటప్పటికి ఆయన ఎక్కడున్నారు అని అంటే చెరసాలలో ఉన్నారు. ఈ పత్రిక రాసేటప్పటికి ఎక్కడున్నారు? అందుకని వీటిని చెరసాల పత్రిక అంటారు. చెరసాలలో ఉన్నాడు. ఒక ఆయన చెరసాలలో ఉండి ఎలా ఆనందించగలడు చెప్పండి? వారి కుటుంబంలో ఎవరైనా జైల్లో ఉన్నారనుకోండి, ఏమండి జైల్లో ఉన్న ఆయనకి ఆనందం ఉంటుందా? మాట్లాడరేమ్మా. ఏమండి ఉన్న ఆయన్ని బట్టి మిగిలిన వాళ్ళకి ఆనందం ఉంటుందా? ఉండదు కదా. ఏమంటే ఇప్పుడు జైల్లో ఉండి కష్టములో ఉండి బాధ అనుభవిస్తూ చెప్పండి ఆయన ఏం చేస్తున్నాడు? ఆనందిస్తున్నాడు. సేమ్ టైం ఆనందించండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆనందించే వాళ్ళే ఏం చేయగలరు? ఆనందించమని చెప్పగలరు. బ్రతుకులో మనకు ఆనందం లేకుండా ఇంకెవడకు పక్కోడికి చెప్పగలుగుతాం? ఆలోచన చెయ్యండి. ఈ పత్రిక ఆయన రాసేటప్పటికి చెరసాలలో ఉన్నాడు. ఆయన ఆనందిస్తూ చెప్తున్నాడు, ఎల్లప్పుడూ ఆనందించండి అని. 18వ వచనం మొదటి అధ్యాయంలో కూడా మాట మీరు అండర్లైన్ చేసుకున్న తర్వాత చదువుకోండి. ఆనందించుట సంతోషించుట అనే మాట, ఆనందించుట సంతోషించుట అనే మాట ఈ పత్రికలో 16 సార్లు రాయబడ్డది. ఎన్నిసార్లు చెప్పండి? 16 సార్లు ఆనందించండి సంతోషించండి అనే మాట 16 సార్లు ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు
ధ్యానం చేయండి వారంలో ఈ పత్రిక అంతా 4 అధ్యాయాలే కాబట్టి. ఏమండి శ్రమల్లో కష్టాలలో కూడా ఏమండి క్రీస్తులో మనం ఏం చేయగలగాలి? అది ఈరోజు ఎల్లప్పుడూ ఆనందించడం అంటే దాని అర్థం ఏంటి? పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు. ఏమండి ప్రతికూలమైన పరిస్థితులు మనకు ఎదురవుతాయి. అలాంటప్పుడు కూడా చెప్పండి, మనము క్రీస్తులో ఏం చేయగలగాలి? అన్ని బాగున్నప్పుడు ఎవడైనా ఆనందిస్తాడు. అనుకున్నవన్నీ జరిగిపోయినప్పుడు ఎవరైనా ఆనందిస్తారు. ప్రతికూలతలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, కరువులు వచ్చినప్పుడు, కష్టాలు నిందలు వచ్చినప్పుడు కూడా ఏం చేయగలగాలి చెప్పండి? అలా ఆనందించిన భక్తులు ఎంతో మంది బైబిల్లోనే కాదు బయట కూడా ఉన్నారు. ఫాదర్ ఎం దేవదాసయ్య గారు, ఆయన అద్భుతమైనటువంటి మహాభక్తుడు. ఆయన శ్రమలలో ఆనందించేవాడటండి. ఎందులో ఆనందించేవాడు? శ్రమల్లో. ఆయనకి రాత్రి అయ్యేటప్పటికట భయంకరమైనటువంటి బలహీనత, దగ్గు అనమాట. ఏమండి ఇంకా నిద్ర ఉండేది కాదట ఆయనకి. అసలు కళ్ళు మని ఆ కఫం పడిపోతా ఉండేది. అలాగే అసలు ఎప్పుడు కూడా ఏంటి ప్రభు ఈ బలహీనత నాకని ఎప్పుడు ఆయన గొనగలేదు, సనగలేదట. ఏమండి అలాగే ఆనందించేవాడట ఆయన. నిజంగా అంత పరిస్థితుల్లో ఆహారము లేని పరిస్థితులు ఉండే ఆయన పరిచర్యలో. అప్పుడు కూడా ఏమండి ఆహారం లేకపోయినా కానీ దేవుని నామానికి ఎక్కడా కూడా ఏమంటే అవమానం కలగకూడదని, ఏమంటే ఇంట్లో ఆయన భోజనం చేయకపోయినా కానీ, అన్నం తిరగకపోయినా కానీ సాయంత్రం అయ్యేటప్పటికనంట 2-3 గ్లాసులు మంచినీళ్ళు తాగేసి బయటకు వచ్చేసి, ఏమన్నా అన్నం తిన్న వాళ్ళు ఆయన పొట్ట నిండిందంటే ఏమొస్తాయి బయటికి? తేనుపులు వస్తాయి కదా, వేవ్ అంటారు ఒక్కొక్కళ్ళు. అలాగే అయ్యగారు కూడా బయటకు వచ్చి వేవ్ అనేవారట. అంటే పక్కన ఉన్న వాళ్ళకి ఏమర్థమయ్యేది? అయ్యగారు ఫుల్గా తినేసారని. కానీ ఇంతకు వాస్తవం ఏంటి? మాట్లాడరే. అంటే అది ఎవరికి? దేవుని నామానికి అది అవమానంగా ఉంటుంది, మహిమకరంగానే ఉండాలని చెప్పి అలాగున్న శ్రమల్లో, బాధల్లో కూడా భక్తులు ఆనందించారే కాబట్టి ఈరోజు వారి ద్వారా ఏమండి సంఘ స్థాపన అద్భుతముగా జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగే బ్రదర్ ఈసన్న గారు కానివ్వండి, వాళ్ళు శ్రమల్లో ఆనందించారు కాబట్టి వేల సంఘాలు ఈరోజు. భక్త సింగ్ గారు వేల సంఘాలు శ్రమల్లో ఆనందించటం వాళ్ళకి చేతనయ్యింది. ఈరోజు శ్రమల్లో ఏమంటే మనం ఆనందిస్తున్నామా? శ్రమలో కృంగిపోతున్నామా? లేక శ్రమల్లో దేవుణ్ణి ఏం చేశాడు దేవుడు నాకని ప్రశ్నిస్తున్నామా? మనలను మనమే పరీక్ష చేసుకోవాలి. ఏమంటే క్రైస్తవుడు ఆనందంగా జీవించాలంటే ఎలా జీవించాలంటే, అందరికీ ఆశ ఉంటుంది కదండి, అందరూ కోరుకుంటారు కదా ప్రతి ఒక్కళ్ళు. ఏమంటే క్రైస్తవుడు ఆనందంగా జీవించాలంటే 4 తాళపు చెవులు కలిగి ఉండాలి. 4 తాళపు చెవులు కలిగి ఉండాలి. ఈ పత్రికలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయని చెప్పాను అమ్మా? ఈ పత్రికలో ఎన్ని అధ్యాయాలు? చదవండి, రాత్రి నుంచి మీరు చదవండి. రోజుకొక అధ్యాయం కింద అయినా చదవండి. ఈ విషయాలు మీకు బాగా బోధపడతాయి. అద్భుతమైన పత్రిక ఇది. నాకు చాలా ఇష్టమైన పత్రిక ఫిలిప్పీ పత్రిక, పరిశుద్ధ గ్రంథంలో. ఏమంటే 4 తాళపు చెవులు. ఏమంటే 4 అధ్యాయాల్లో ఏమండి ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క తాళపు చెవి ఉంది. ఒక్కొక్క ఏమంటే అధ్యాయంలో ఒక్కొక్క తాళపు చెవి ఉందన్నమాట. ఏమంటే 4 కీస్ అనమాట, 4 తాళపు చెవులు. క్రైస్తవుడు లేక విశ్వాసి, దేవుని పిల్లలమైనటువంటి మనము ఆనందంగా జీవించాలనంటే ఏం కలిగి ఉండాలన్నమాట? ఈ 4 తాళపు చెవులు కలిగి. ఏంటి ఆ 4 తాళపు చెవులు? వాటిని ఎలా మనం ఉపయోగించుకోవాలి? రేపటి దినము నుండి వాటిని స్టడీ చేస్తాం. ఈ విన్న మాటలు, ఈ వివరణ హృదయాల్లో పెట్టుకుని పదిలంగా భద్రపరుచుకుని క్రీస్తులో ఆనందించే ఆ ఉన్నత స్థాయికి మనం ఎదుగుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక.